హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజా అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఆప్షన్స్ బయ్యింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో ఎవరైతే ఆప్షన్స్ బయ్యింగ్ చేస్తారో, ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తోటి ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, ఒక 1 year 2 years ఆర్ 3 years అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో మనం రిస్క్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్తో సహా మొత్తం అన్నీ కూడా డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఎవరికైతే పేషెన్స్ ఉంటుందో, ఓకే, ఇది హీరో జీరో స్ట్రాటజీ కాదండి. ఇది ఎవరైతే కొంచెం పేషెన్స్ తోటి డిసిప్లిన్ తోటి చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది యూజ్ అవ్వచ్చండి. ఓకే, అండ్ మనం ఈ స్ట్రాటజీ చూసే ముందు ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా కనుక ఈ ఇండికేటర్స్ కానీ ఆల్గో టూల్స్ కానీ ఫ్రీగా కావాలి అనుకుంటే ఒక్కసారి వెబ్సైట్ విజిట్ చేయండి, bluechipalgos.com అని. ఇక్కడ మీకు ఎగ్జిక్యూషన్ సాఫ్ట్వేర్స్ కానీ ఈ ఇండికేటర్స్ కానీ లేకపోతే స్ట్రాటజీస్ కానీ అన్నీ ఉన్నాయండి ఈ సైట్లో. మీకు ఇది ఒక ఆల్ ఇన్ వన్ సైట్ లాంటిది. ఓకే, అండ్ మీకు ఎవరికైనా ఇవి కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాము, మీరు మాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. మీకు ఇవన్నీ ఎట్లాగే అవైల్ అవుతాయి అనేది మేము చెప్తాము. ఆల్రైట్, సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ట్రేడింగ్ వ్యూ వాడుతున్నామండి. ట్రేడింగ్ వ్యూ ఫ్రీ సాఫ్ట్వేర్. అండ్ దీనికోసం చెప్పి మనం ఒక ఇండికేటర్ని మన టీం వాళ్ళే డెవలప్ చేశారండి. మన డెవలప్మెంట్ టీం వాళ్ళే దీన్ని డెవలప్ చేశారు ఈ ఇండికేటర్ని. నేను కొన్ని రోజుల ముందు దీని మీద ఒక వీడియో కూడా చేశానండి. దీన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కండిషన్ బిల్డర్ అంటారండి. ఓకే, అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కండిషన్ బిల్డర్ అంటే మనం ఏదైనా కూడా ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని డెవలప్ చేసి చార్ట్స్ మీద వచ్చేలాగా ప్లాట్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇండికేటర్ చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో దీని మీద వీడియో కూడా చేసామండి, కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అది మీరు చూడొచ్చు. దీన్ని ఇప్పుడు మేము ఏం చేసామంటే ఇంప్రవైజ్ చేసి ఇందులో బ్యాక్ టెస్టింగ్ కాన్సెప్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేసాం. అంటే ఏమవుతుంది, మీరు పెట్టుకున్న ఏదైతే మీరు కండిషన్స్ ఇస్తారో ఆ కండిషన్స్ చార్ట్ మీద రావటమే కాదండి, మీకు బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ కూడా చూపించేస్తుంది అది. ఓకే, సో ఇలాంటి చాలా చాలా ఇండికేటర్స్ నేను ముందుకు తీసుకొస్తాను. అందుకే చెప్తున్నాను, మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఎందుకు పదే చెప్తామంటే దీనికోసమేనండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టూల్స్ ఇవన్నీ మీకు ఎవరు బయట ఇవ్వరండి ఫ్రీగా. ఓకే, చాలా చాలా అమౌంట్ కాస్ట్ చేస్తారు, కానీ మన సైట్లో మనం ఇవన్నీ ఫ్రీగా ఇస్తాము. సో సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకుండా, అట్లాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్రైట్, సో ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న కండిషన్ ఇచ్చామండి. ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్కి మనకు వచ్చిన రిజల్ట్ ఇదండి, మీరు చూడొచ్చు. లాస్ట్ 10 years రిజల్ట్ అండి ఇది. ఓకే, ఎందుకు 10 years తీసుకున్నానంటే యాక్చువల్గా 10 years అవసరం లేదు, బట్ మనకి ఇది 1 hour టైం ఫ్రేమ్లో రన్ చేస్తున్నాం కాబట్టి మరి 1 year 2 years అంటే ఎక్కువ సిగ్నల్స్ రాదు, శాంపిల్ డేటా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మీరు బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు మీకు మంచి శాంపిల్ డేటా ఉండాలి. ఓకే, సో అందుకని ఎక్కువ సిగ్నల్స్ వస్తేనే మీకు ఆ స్ట్రాటజీ అనేది కరెక్ట్గా పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. అందుకని మనం లాస్ట్ 10 yearsకి వెళ్ళాల్సి వచ్చిందండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం మన స్ట్రాటజీ ఏంటనేది డిస్కస్ చేసుకుందామండి. వెరీ సింపుల్ అండి స్ట్రాటజీ ఏంటంటే, ఎక్కడైతే మనకి కంటిన్యూస్గా 3 క్యాండిల్స్, ఓకే, క్యాండిల్ 1 క్యాండిల్ 2 క్యాండిల్ 3, ఓకే, ఈ 3 క్యాండిల్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ 4th క్యాండిల్ కూడా ఉంటుందండి. ఎప్పుడైతే మనకి కరెంట్ క్లోజ్ ప్రీవియస్ క్లోజ్ కంటే ఎక్కువ ఉండాలి, ఆ క్లోజ్ దాని ముందు క్లోజ్ కంటే ఎక్కువ ఉండాలి, ఆ క్లోజ్ దాని ముందు కంటే ఎక్కువ ఉండాలి. ఇట్లా ఎప్పుడైతే ఒక 4 క్యాండిల్స్లో ఈ రూల్ ఫాలో అవుతుందో అక్కడ మనకి ఎంట్రీ వస్తుందండి, లాంగ్ ఎంట్రీ. ఓకే, అట్లాగే షార్ట్ ఎంట్రీ ఎప్పుడు వస్తుంది అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్సీ అంటే షార్ట్ ఎంట్రీ. ఎప్పుడైతే మీకు కరెంట్ క్యాండిల్ లో ఉంటుంది కదా, ఆ లో ప్రీవియస్ లో కంటే తక్కువ ఉండాలి, ఆ ప్రీవియస్ క్యాండిల్లో దాని ముందు కంటే తక్కువ ఉండాలి, ఆ క్యాండిల్లో దానికంటే ముందు ఉండాలి. ఓకే, ఇలా ఎప్పుడైతే వస్తుందో నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటామండి. ఓకే, అంటే బేసిక్గా మనం ఏం ట్రై చేస్తున్నామంటే ఇక్కడ చెక్ చేయడానికి మార్కెట్ కొంచెం బేరిష్ కానీ బుల్లిష్ కానీ లాస్ట్ ఫ్యూ క్యాండిల్స్, ఇవన్నీ 1 hour క్యాండిల్స్ కదండి, అంటే లాస్ట్ 4-5 అవర్స్లో కొంచెం మార్కెట్ బుల్లిష్ కానీ బేరిష్ కానీ ఉంటే ఆ మూమెంట్ని మనం క్యాప్చర్ చేసి ఎంటర్ అవడానికి ట్రై చేస్తున్నామండి. వెరీ సింపుల్. సో దానికోసం మనం ఏం చేసామండి, ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కండిషన్ బిల్డర్లో మనం కండిషన్స్ ఇచ్చాం, 4 కండిషన్స్ ఇచ్చాం. 5th చెక్ మార్క్ చేయలేదండి, 4 సరిపోతాయి మనకి. క్లోజ్ ఆఫ్ 0 గ్రేటర్ దెన్ క్లోజ్ ఆఫ్ 1, ఇది దేనికండి, లాంగ్ కండిషన్. అలాగే 0 అంటే ఏంటండి, కరెంట్ క్యాండిల్ క్లోజ్ ప్రీవియస్ క్యాండిల్ కంటే కూడా ఎక్కువ ఉండాలి, ఆ ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ దాని ముందు క్యాండిల్ కంటే ఎక్కువ ఉండాలి. అట్లాగే మనం 4 కండిషన్స్ ఇచ్చామండి లాంగ్కి. షార్ట్కి కూడా సేమే, కానీ లెస్ దెన్ ఇస్తామండి, ఎందుకంటే పడుతూ ఉంటాయి కదా. సో కరెంట్ క్యాండిల్ క్లోజ్ ప్రీవియస్ క్యాండిల్ కంటే తక్కువ ఉండాలి, ఆ ముందు క్యాండిల్ కంటే కూడా క్లోజ్ తక్కువ ఉండాలని చెప్పి మనం ఇంకొక 4 కండిషన్స్ ఇచ్చామండి. అండ్ స్టాప్ లాస్ టార్గెట్ సింపుల్గా 0.5% ఏమో స్టాప్ లాస్, టార్గెట్ ఏమో 1% ఇచ్చామండి. ఓకే,
ఇస్తే మనకి వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ 10 ఇయర్స్లో మనకి గ్రాఫ్ కంటిన్యూస్గా పైకి వెళ్తూనే ఉందండి, రైట్. అయితే మీకు ఇది చూసినంత ఈజీ కాదండి ట్రేడ్ చేయటం. మనం ఇప్పుడు కొన్ని డిస్కస్ చేసుకోవాలి, కొన్ని డీటెయిల్స్ కూడా ఇందులో డిస్కస్ చేసుకోవాలి. మనం అసలు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏమొచ్చింది అనే దానికంటే కూడా ముందు మనం ఎంత క్వాంటిటీ ట్రేడ్ చేస్తున్నాం అనేది కూడా చెక్ చేయాలి. ఇప్పుడు మనకి బ్యాక్ టెస్టింగ్లో మనకి కొన్ని పారామీటర్స్ ఉంటాయండి ఇక్కడ. సో ఎంత క్యాపిటల్ తీసుకున్నాము అండ్ అట్లాగే ఎంత ట్రేడ్ చేసాము, పొజిషన్ సైజింగ్, అవన్నీ కూడా ఒకసారి చూద్దామండి మనం. ఓకే, సో దీనికి మనం తీసుకున్న ఇనీషియల్ క్యాపిటల్ ఎంత అండి, 1 lakh తీసుకున్నాం. ఓకే, ఎందుకు 1 lakh తీసుకున్నామంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఆప్షన్ బయ్యింగ్ చేసినా కూడా చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారండి. ఏదో ఒక 10,000 ఉంది, 5,000 ఉందని ఆప్షన్స్లోకి ఎంటర్ అవుతారు. రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి అంటే మీకు 1 లాట్కి మినిమం 1 lakh ఉండాలండి. ఓకే, మీరు మరీ అగ్రెసివ్ అయితే 50,000తో కూడా చేయొచ్చు, కానీ నా సజెషన్ ఏంటంటే 1 లాట్కి 1 lakh దాకా మీరు పెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి, 1 lakh పెట్టినా కూడా 1 లాట్కి మీకు ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయో తెలుస్తుందండి మీకు. ఎందుకు 1 lakh పెట్టమంటామంటే ప్రాఫిట్స్ పక్కకు పెడితే లాసెస్ అనేది మీకు చాలా చాలా లిమిటెడ్గా మీ రేంజ్లో ఉండాలండి. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh పెడితే ఒక 14-15% డ్రాడౌన్ ఉందనుకోండి, అంటే 15,000 వస్తే మీకు 15% డ్రాడౌన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీరు అదే 50,000తోనో లేకపోతే ఒక 30,000తోనో వెళ్తే ఏమవుతుందండి, 30,000లో మీకు 15,000 పోయిందనుకోండి, దానివల్ల మీకు 50% క్యాపిటల్ వైపౌట్ అయిపోయినట్టే. దానివల్ల మీరు ఆ ట్రేడ్ చేయలేరు ఆ స్ట్రాటజీని. సో అందుకే మనం ఏం చెప్తాం అంటే కొంచెం మంచిగా ఎక్కువ క్యాపిటల్ పెట్టుకోమని చెప్తాం. ఓకే, అండ్ ఆర్డర్ సైజు 25 కాంట్రాక్ట్స్ తీసుకున్నానండి. ఎందుకు 25 కాంట్రాక్ట్స్ తీసుకున్నాను అంటే ఇక్కడ మనకి ఆర్డర్ సైజ్ అనేది ఏంటి అంటే ఇక్కడ మీరు 1 అని పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 అని పెడదామండి. 1 అని పెట్టి మీరు ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్కి వెళ్తే మీకు ఏమవుతుందండి, ఒక్క షేర్కి ఇది క్యాలిక్యులేట్ చేస్తుందండి. అంటే మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీ ఎంత తీసుకున్నామని 25,094 దగ్గర తీసుకున్నాము, అండ్ ఎస్ఎల్ హిట్ అయిందండి, ఇది 24,967 దగ్గర అయింది. అంటే ఎంతండి, ఆల్మోస్ట్ మనకి లాస్ ఇక్కడ ఎంత వచ్చింది అంటే 127 పాయింట్స్ వరకు వచ్చిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది ఏం చేసిందండి, 127 అని ఇచ్చింది. కానీ మనకి నిఫ్టీ ఆప్షన్స్ లాట్ సైజ్ ఎంత అండి, 25. ఓకే, సో అందుకనే మనం ఇక్కడ కరెక్ట్ రిజల్ట్స్ రావడం కోసం మనం ఏం చేస్తామంటే 25 కాంట్రాక్ట్స్ అని పెడతాం. ఓకే, అండ్ అట్లాగే మనం స్లిప్పేజ్ కూడా ఇచ్చామండి, 20 టిక్స్ ఇచ్చామండి. 20 టిక్స్ ఈజ్ యాక్చువల్లీ బిగ్, బట్ ఒక్కొక్కసారి అవుతుంటాయి కాబట్టి మనం 20 టిక్స్ కూడా ఇచ్చాము. అండ్ మీరు అట్లాగే కాంటాక్ట్ కమిషన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బ్రోకింగ్ హౌసెస్ అవి ఇవి కూడా ఉంటున్నాయి చాలా. సో ఆప్షన్స్కి మనకి జనరల్గా కమిషన్స్ కొంచెం తక్కువే ఉంటాయి, ఎస్టీటీలు కానీ వేరేవన్నీ కూడా. సో కమిషన్స్ మీరు ఇచ్చుకోండి కావాలంటే. అండ్ సో మనకు ఇప్పుడు కండిషన్ అర్థమైందండి. లాంగ్ షార్ట్ స్టాప్ లాస్ 0.5% ఇచ్చాము, టార్గెట్ 1% ఇచ్చాము, అండ్ క్యాలిక్యులేషన్ కూడా 1 lakh 1 లాటే చేస్తున్నామండి, 25. ఇప్పుడు మీరు కనుక చూస్తే మనకి 3,000 రూపీస్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకే, ఇక్కడ కనుక మీరు చూస్తే 7,000 రూపీస్, 6,000 రూపీస్, 7,000 రూపీస్. ఎందుకంటే 7,000, ఎందుకంటే టార్గెట్ 1% ఇచ్చాము. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి ఓన్లీ మనం 0.5% ఇచ్చాము. అయితే ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 పాయింట్స్ వచ్చింది నిఫ్టీలో ప్రాఫిట్. ఆ 100 పాయింట్స్ ఆప్షన్స్కి కన్వర్ట్ అవుతుందా? కన్వర్ట్ కాదండి. ఎందుకు కాదు అంటే ఆప్షన్స్ అనేది టోటల్లీ డిఫరెంట్ గేమ్. మీరు ఆప్షన్స్లో మీకు ప్రాఫిట్ రావాలంటే మీరు ఏ స్ట్రైక్ తీసుకుంటారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిఫ్టీ ఆప్షన్ చైన్ అండి. ఇప్పుడు మీరు కనుక ఏటీఎం తీసుకుంటే మీకు ఏమవుతుందంటే ఏటీఎం డెల్టా జనరల్గా 0.5 ఉంటుందండి. 0.5 అంటే ఏంటి ఫ్రెండ్స్? 0.5 అంటే 1 రూపీ నిఫ్టీలో ప్రాఫిట్ వస్తే మీకు ఆప్షన్స్లో 0.5 రూపీస్ వస్తుంది అని మీనింగ్, రైట్? డెల్టా అంటే మీకు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది నిఫ్టీ 1 పాయింట్ మూవ్ అయితే అనేది. సో మనం ఇప్పుడు ఇది తీసుకుంటే ఏమవుతుందంటే చాలాసార్లు మార్కెట్ అటు వెళ్ళి ఇటు వెళ్ళి మళ్ళీ మనకి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే క్లోజ్ అవుతుంది ఎక్స్పైరీ రోజు, రైట్? ఆర్ ఎక్స్పైరీ ముందు రోజు. కానీ అప్పుడు మనకి ఏమవుతుందండి, జనరల్గా ఈ ఏటీఎంస్లో ట్రేడ్ చేస్తే లాసెస్ వస్తాయి. ఆ లాసెస్ మనకి ఇందులో కనిపించవు ఈ బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్లో. ఇది ఓన్లీ స్పాట్ ఆర్ ఫ్యూచర్స్ని బేస్ చేసుకున్న రిజల్ట్స్ మాత్రమే. అందుకని మనం ఏం చేయాలంటే నిఫ్టీ స్పాట్లో మూమెంట్ ఎంత అయిందో అంత ఆ మూమెంట్కి క్లోజ్గా మనకి పిఎండ్ఎల్ రిఫ్లెక్ట్ కావాలి అంటే మనం డీప్ ఐటీఎంకి వెళ్ళిపోవాలండి. ఓకే, ఇక్కడ మీరు డెల్టా చూస్తున్నారు కదా, ఈ డెల్టా డీప్ ఐటీఎంకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0.8 ఉన్న డెల్టాకి వెళ్తే ఈ స్ట్రైక్లో కనుక ట్రేడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 25,000లో ఏమవుతుందంటే 1 రూపీ కనుక నిఫ్టీ మూవ్ అయితే మీకు 0.8 అనేది ఆప్షన్ మూవ్ అవుతుంది మీకు.
రైట్. సో ఇంకా మీరు డీప్గా కూడా వెళ్ళొచ్చు. 24,850 కనుక వెళ్తే 0.9 అంటే నిఫ్టీ ప్రతి ₹1 మూమెంట్కి మీకు ఆప్షన్ 90 పైస్ మూవ్ అవుతుందండి. రైట్. ఎవరైతే ఇట్లా ఐటీఎమ్స్లో చేస్తారో వీళ్ళకి ఆల్మోస్ట్ ఫ్యూచర్స్లో వచ్చిన రిజల్ట్స్కి క్లోజ్గా మ్యాచ్ అవుతుందండి. పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పనండి, కానీ క్లోజ్గా మ్యాచ్ అవుతుంది. రైట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎల్టీపీ పెరుగుతుందండి. అంటే మీరు తీసుకునేది ఏటీఎం దగ్గర ₹100, 120, 130 ఉంటే కొంచెం మీరు 0.7 0.8 0.9కి వెళ్తే మీకు అరౌండ్ 300, 400 వస్తుంది. ఓకే. అఫ్కోర్స్ ఎక్స్పైరీ ఒకవేళ ఎక్స్పైరీ క్లోజ్గా వెళ్తుంది అనుకోండి, ఈ ప్రైస్లు తగ్గిపోతూ ఉంటాయి. బట్ ఇప్పుడు మనకి ఎక్స్పైరీ ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఇది ఇంత చూపిస్తుంది అరౌండ్ 300, 400. బట్ ఈవెన్ మీకు 300, 400 చూపించినా మీకు క్యాపిటల్ ఎంత కావాల్సి వస్తుందండి? హార్డ్లీ 8,000 to 10,000 కావాలి. రైట్. కానీ మన దగ్గర ఎంత ఉందండి? 1 lakh క్యాపిటల్ ఉంది. రైట్. సో మీకు క్యాపిటల్ ప్రాబ్లమే లేదండి. మీరు 0.8 or 0.9 వెళ్ళండి. 0.9 కూడా వెళ్ళచ్చు, కాబట్టి కొంచెం స్లిప్పేజెస్ ఎక్కువ ఉంటాయి, అందుకని 0.8 ప్రిఫర్ చేస్తాను నేను. సో మీరు 0.8 డెల్టాకి వెళ్ళి తీసుకోవచ్చండి. అంతేనండి మీరు చేయాల్సింది. 0.8 డెల్టా ఆప్షన్స్ తీసుకోండి, స్ట్రైక్స్ తీసుకొని ఇక్కడ మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాజిక్ నేను ఇప్పుడు చూపించిన కండిషన్లో కనుక మీకు బై వస్తే బై చేయండి, సెల్ వస్తే సెల్ చేయండి. అంటే బై వస్తే ఎట్లా బై చేస్తారండి? కాల్స్ని బై చేస్తారు. ఒకవేళ సెల్ సిగ్నల్ వస్తే ఏం చేస్తారండి? పుట్ని బై చేస్తారు. రైట్. మళ్ళీ 0.8 డెల్టాకి వెళ్ళి పుట్ని బై చేయాలండి. చేస్తే మీకు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఈ P&Lకి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం డిస్కస్ చేసుకోవాలండి. రిటర్న్స్ ఎంత ఉందండి? ఇక్కడ మనకి 350% వరకు మనకి రిటర్న్ వచ్చిందండి. ఓకే. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 350% మీకు మొత్తం ట్రాన్స్లేట్ అవ్వదండి. అప్రాక్సిమేట్గా మనం అరౌండ్ ఒక 80% వరకు తీసుకోవచ్చు. ఓకే. అంటే 280%. బట్ ఇంకొక 30% కూడా తీసేసి 250% వచ్చిందని అనుకోండి మీరు. ఓకే. 10 yearsకి మీ రిటర్న్ ఎంతండి? 250% అనేది మీ రిటర్న్. అయితే నేను ఇది కూడా చెప్తానండి, 250% కాదండి, ఇది ఇంకా చాలా ఎక్కువ. ఎట్లాగా నేను మనం తర్వాత చూద్దాం. కాకపోతే ఫస్ట్ మనం చూద్దామండి ఇంకొన్ని మెట్రిక్స్. డ్రాడౌన్ చూడండి, మీరు ఓన్లీ 14-15% ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు 20,000తోనో 30,000తోనో చేశారంటే ఇది 50-60% వెళ్ళిపోతుంది డ్రాడౌన్. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్. డ్రాడౌన్ 15% ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రాక్టికల్గా కనుక చూసుకుంటే ఇది ఇంటూ 2 times చేసుకోమని చెప్తాం మేము ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు. సో మీరు అరౌండ్ 30% డ్రాడౌన్కి మీరు రెడీ అవ్వాలండి. అండ్ అట్లాగే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ మనకి 1000 వచ్చింది లాస్ట్ 10 yearsలో. అంటే ఎవ్రీ ఇయర్ అన్నట్టు ఒక 100 trades or 110 trades వస్తున్నాయి. అండ్ పర్సంటేజ్ చూడండి 43%. మీరు ఎవ్వరు పర్సంటేజ్ గురించి వరీ అవ్వద్దండి. ఇది అనదర్ మిస్టేక్, చాలామంది చేసే మిస్టేక్. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ యాక్యురసీ పర్సంటేజ్ని ఎవరు చూడొద్దండి. ఎందుకంటే తక్కువ పర్సెంట్ ఉన్నా కూడా మీకు రిస్క్ రివార్డ్ మంచిగా ఉంది 1:2. సో మీకు లాంగ్ రన్లో ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అట్లాగే ఇంకా మీరు మెట్రిక్స్ కూడా చాలా చూడొచ్చండి. ఇక్కడ ప్రాఫిట్ ఫ్యాక్టర్, షార్ప్ రేషియోస్ ఇట్లా చాలా చాలా ఉన్నాయండి. యావరేజ్ ప్రాఫిట్ వస్తే ఎంత వచ్చింది, యావరేజ్ లాస్ వస్తే ఎంత వచ్చింది అనేది ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. మనకి ఇక్కడైతే యాజ్ పర్ ద రిజల్ట్స్ అయితే మనకి ఫైన్గానే ఉందండి. అండ్ లాస్ట్ ఒక్క విషయం కూడా నేను మీకు చెప్పాలండి. చాలామంది 250% అంటే అరే 25% అనుకుంటారు. ఫస్ట్ థింగ్ 25% కనుక మీరు సంపాదించగలిగితే లాంగ్ రన్లో మీరు సూపర్బ్ రిటర్న్స్ని తీసుకోగలరండి. ఓకే. మీ కాంపౌండింగ్ ఎట్లా మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది అంటే మీరు ఊహించలేనంత ప్రాఫిట్స్ వస్తుంది మీకు లాంగ్ రన్లో. రైట్. ఈవెన్ వారెన్ బఫెట్ వరల్డ్స్ బెస్ట్ గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ కూడా 22% అండి అరౌండ్ ఆయన సంపాదించింది. ఓకే. సో 25% వచ్చినా కూడా గ్రేటేనండి. అండ్ మీకు ఇంకోటి కూడా చెప్తానండి, మీకు 25% ఎవ్రీ ఇయర్ వస్తే మీరు ఏం చేస్తారండి? కాంపౌండింగ్ చేస్తారు. అవునా? కాంపౌండింగ్ చేయకుండా ఎవరం ఉండమండి. ఈ ఇయర్ కనుక ప్రాఫిట్ వస్తే దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటాము, మళ్ళీ పెంచుతాము. సో అలా మీరు కనుక ఇనీషియల్గా 100 rupeesతో స్టార్ట్ చేసి ఆర్ లెట్స్ సే 100,000 అనుకోండి, 1 lakh, మీకు 25% రిటర్న్ ఉంటే ఎంత అవుతుందండి? 125 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 125 మీద మీరు 25% తీసుకుంటే మీ ఇనిషియల్ క్యాపిటల్ కలుపుకొని మీకు ఎంత అవుతుందండి? 156 అవుతుంది. అలా కనుక మీరు చూసుకుంటే ఎండ్ ఆఫ్ 10th year మీకు ఇది 250% కాదండి, 930% రిటర్న్ అండి ఇది. ఓకే. సో అంటే నేను ఏం చెప్తున్నానంటే మోర్ దాన్ మీ స్ట్రాటజీస్, కానీ ఈ స్ట్రాటజీ కాదండి, ఏ స్ట్రాటజీ అయినా సరే మీరు ట్రేడ్ చేయండి. నేను ఏమంటున్నానంటే మోర్ దాన్ స్ట్రాటజీ మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ, కాంపౌండింగ్ మెథడ్. ఓకే. మీరు ఎట్లా కాంపౌండ్ చేస్తున్నారు దాన్ని అనేది. అందుకేనండి ఇన్వెస్టింగ్ ఎందుకు అంత గొప్పది అంటే ఇన్వెస్టింగ్లో ఆటోమేటిక్ కాంపౌండింగ్ అవుతుంది మీకు. ఓకే. ఇన్బిల్ట్ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది మీకు ఇన్వెస్టింగ్లో. అందుకే మీకు ఇన్వెస్టింగ్లో చాలామంది కోట్లు సంపాదిస్తారు. రైట్. సో
ఎనీవేస్ సో అదండి ఈరోజు మనం ఇది చూసాము. ఈ ఇండికేటర్ని కూడా మేము త్వరలోనే రిలీజ్ చేస్తామండి. ఈ బ్యాక్ టెస్టింగ్తో ఇంక్లూడ్ అయిన ఇండికేటర్ ఆల్రెడీ బ్లూ చిప్ ఆల్గోస్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇండికేటర్ అవైలబుల్ ఉందండి. కాకపోతే మీరు బ్యాక్ టెస్టింగ్ చేసే ఫెసిలిటీ అందులో లేదు. మేము దీన్ని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాము. మీరు వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ అట్లాగే ఒకవేళ ఎవరికైనా కనుక ఈ ఇండికేటర్స్ ఇంకా కావాలంటే ఇక్కడ ఇండికేటర్స్ అని సెక్షన్ ఉందండి. మీరు ఇండికేటర్స్ క్లిక్ చేస్తే ఇండికేటర్స్ సెక్షన్కి వెళ్తారు. అలాగే ఆల్గో టూల్స్ ఉన్నాయి, స్ట్రాటజీస్ ఉన్నాయి మన దగ్గర. జస్ట్ మీరు బ్లూ చిప్ ఆల్గోస్కి రండి. వచ్చి మీకు ఇందులో ఏ టూల్ కావాలో మీరు ఆ టూల్ మాకు చెప్పండి, మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ఇలాంటి చాలా మరిన్ని స్ట్రాటజీస్ కనుక మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.